హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025లో సన్ రైజ్ హైదరాబాద్ అయితే చాలా కష్టాల్లో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే 5 మ్యాచ్లు ఆడారు, కేవలం ఒకటే గెలిచారు. అండ్ -1.6 రన్ రేట్ ఉంది. వీళ్ళు ప్లే ఆఫ్ వెళ్ళాలంటే ఒక్కటే దారి ఉంది. ఏంటంటే అది 9 మ్యాచ్లకు 7 గెలవాలి, మంచి రన్ రేట్తోని ఎట్టి పరిస్థితిలో గెలవాలి. ఇవాళ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ మీద అయితే చాలా కీలకం. ఇది పోయినట్లయితే దాదాపు అవకాశాలు ప్లే ఆఫ్కు మూసుకొని పోయినట్టే. సో పంజాబ్ కింగ్స్ నార్మల్గా లేదు, టీం చాలా బలంగా ఉంది. 4 మ్యాచ్ల్లో 3 గెలిచారు, పాజిటివ్ రన్ రేట్లో ఉన్నారు. అండ్ వాళ్ళు ప్లే ఆఫ్ వెళ్ళడానికి చాలా దగ్గరలో ఉంది ఆ టీం కూడా. అంటే వాళ్ళు ఒక 5 గెలిస్తే సరిపోతుంది. అండ్ మంచి బ్యాటింగ్ బౌలింగ్ లైనప్ కూడా ఉంది. సో ఇలాంటి టైంలో సన్ రైజ్ హైదరాబాద్ పుంజుకోవాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. సన్ రైజ్ హైదరాబాద్ కంబ్యాక్ ఇస్తుందని నమ్మేవారు గట్టిగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఏ ప్లేయర్ కొత్తగా ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మీ ఒపీనియన్ చెప్పడానికి ఒక ఛాన్స్, మీరు కామెంట్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. సన్ రైజ్ హైదరాబాద్ అయితే తీవ్ర కష్టాల్లో పడింది. ఒక గ్రాండ్ ఓపెనింగ్ ఇచ్చింది 286 కొట్టి. ఆ తర్వాత బ్యాట్స్మెన్ అందరూ ఫెయిల్ అయ్యారు, కొన్ని బౌలింగ్ వికెట్స్ వచ్చాయి, దాంతో ఇంకా దెబ్బతిన్నారు. ఎస్ఆర్హెచ్ ఇక నుంచి గెలవాలంటే కేవలం డిపెండ్ కావాల్సింది బ్యాటింగ్ మీదే. ఎందుకంటే బౌలింగ్ సడన్గా ఒక్క నైట్లో అయితే సెట్ చేయలేరు, కానీ బ్యాటింగ్లో అయితే డెప్త్ ఉంది అండ్ పవర్ ఉంది. ఇదివరకు కొట్టిన బ్యాట్స్మెనే వీళ్ళంతా. కాకపోతే ఏంటంటే కాన్ఫిడెన్స్ లేదు, ఒక్కసారిగా 5 ఫామ్లో నుంచి వెళ్ళిపోయారు. సో బ్యాటింగ్ కనుక క్లిక్ అయితే మాత్రమే ఎస్ఆర్హెచ్ ఇప్పుడు కోలుకునే పరిస్థితి ఉంది. బౌలింగ్లో ఒక్క రోజులో మనకు బౌలర్స్కి అయితే అంత రిధమ్ రావడం అనేది చాలా కష్టమే. కానీ బ్యాటింగ్లో ఎస్ఆర్హెచ్ అయితే బ్యాటింగ్తోనే ఇక నుంచి ఎస్ఆర్హెచ్ అయితే దెబ్బతీయాల్సి ఉంటుంది. 2024లో ఎలా ఆడారో అలా ఆడితే మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదో చూసుకున్నాడు తక్కువ లక్ష్యం ఇస్తే మన ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అయితే డిఫెండ్ చేసే అయితే పరిస్థితుల్లో అయితే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ లేరు. సో అలాంటి సందర్భంలో ఇవాళ మాత్రం సన్ రైజ్ హైదరాబాద్ టాప్ 3 ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ఈ ముగ్గురు రాణించడం అనేది ఎంతో ఇంపార్టెంట్, ఎంతో కీలకం. కోచ్ కూడా ఎప్పుడు ఈ బ్యాటింగ్ ఆర్డర్ అయితే మార్చట్లేదు, కానీ ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్సే ఉండడం, వీళ్ళని అన్ని టీమ్స్ బాగా స్టడీ చేసి ఉండడం. అండ్ అదేవిధంగా పంజాబ్ కింగ్స్ టీంలో చాలా క్లెవర్గా బౌలింగ్ వేసే హర్ష్దీప్ సింగ్ ఉన్నాడు, అండ్ ఫెర్గుసన్ ఉన్నాడు, యష్ ఠాకూర్ ఉన్నాడు, అండ్ ఎస్ఆర్హెచ్లో అన్నీ చూసినటువంటి మార్కో యాన్సన్. సో ఒక ఫెంటాస్టిక్ బౌలింగ్ లైనప్ అయితే వీళ్ళకు ఉంది. స్పిన్ డిపార్ట్మెంట్లో కాస్త వీక్ ఉన్నారు. యుజ్వేంద్ర చహల్ ఒక వరల్డ్ క్లాస్ స్పిన్నర్, ఇప్పటివరకు అయితే రాణించలేదు, కానీ ప్రతి టీంలో ఒక ప్లేయర్కు మన వాళ్ళు లైఫ్ ఇస్తూ పోతున్నారు. కాబట్టి యుజ్వేంద్ర చహల్కి వాళ్ళ లైఫ్ ఇస్తారా, లేకపోతే మొత్తానికే తనని చిత కొడతారా అని చూడాల్సి ఉంది. గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా మంచి ఆఫ్ స్పిన్ వేస్తున్నాడు, అతడు చాలా ఇంపార్టెంట్ ఇవాల్టి మ్యాచ్లో. ఎందుకంటే మొత్తంగా లెఫ్ట్ హ్యాండర్స్ డామినేట్ చేసే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్. సో ఇది కూడా ఒక ఐడియా లేకుండా కొండమే టీంను ఒక మంచి రైట్ హ్యాండర్ ఇండియన్ ప్లేయర్ని తీసుకుంటే బాగుండేది. లెఫ్ట్ హ్యాండర్ అండ్ చాలా కాలంగా ఫామ్లో లేని ఇషాన్ కిషన్కి వెళ్ళారు. అతడు ఒక్క మ్యాచ్లో మెరిపించాడు, ఆ తర్వాత మాత్రం అలాంటి రిధంలో కనిపించట్లేదు. సో ఇవాళ మాత్రం ఇషాన్ కిషన్ డెఫినెట్గా ఫైర్ కావాల్సి ఉంటుంది, లేకపోతే టీంలో నుంచి ప్లేస్ కూడా పోతుంది. అదేవిధంగా 4 విదేశీ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా ఎస్ఆర్హెచ్కి చాలా కష్టం అవుతుంది. 3 ఆల్రెడీ ఫిక్స్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ అండ్ ప్యాట్ కమిన్స్. కానీ 4వ ప్లేయర్గా వీళ్ళైతే వియాన్ ముల్లర్ని ట్రై చేశారు, ఆడెన్ జంపర్ని ట్రై చేశారు, కమిందు మెండిస్ని ట్రై చేశారు. సో 4వ ఫారిన్ ప్లేయర్ లేకుండా కూడా వెళ్ళొచ్చు. సిమర్జీత్ సింగ్ని తీసుకుంటూ వస్తున్నారు, కానీ ఈ మ్యాచ్లో సిమర్జీత్ సింగ్ అయితే కన్ఫర్మ్. ఈ మ్యాచ్లో సిమర్జీత్ సింగ్ ఆడట్లేదు. అండ్ ఇతని ప్లేస్లో అయితే రాహుల్ చహార్ని తీసుకుంటే చాలా బెటర్. రాహుల్ చహర్ చాలా కాలంగా క్రికెట్ ఆడుతున్నాడు, అండ్ ఒక మంచి స్పిన్నర్, గూగ్లీ వేస్తాడు, అండ్ ఒక ట్రెమండస్ స్పిన్నర్, ఇతడు మ్యాచ్ విన్నర్ కూడా. కానీ ఇతను ఎందుకు ఇన్ని మ్యాచ్లు పక్కన పెట్టారు కోచ్ అండ్ కెప్టెన్ అనేది చాలా ప్రశ్నార్థకం. ఎందుకంటే అతడికి ఒక ఛాన్స్ ఇచ్చి అతడు ఫెయిల్ అయితే అతన్ని తీసేస్తే ఒక అర్థం, కానీ అతను ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా బాగానే బౌలింగ్ చేశాడు. సిమర్జీత్ సింగ్ ప్రాక్టీస్ మ్యాచ్లో ఆడలేదు అసలు, కానీ అతని మీద అంత కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు. ఇది దాదాపు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పిచ్ అనుకున్నట్టు అతన్ని అయితే తీసుకుంటూనే ఉన్నారు. సో ఇవాళ రాహుల్ చహార్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ 4వ విదేశీ ప్లేయర్ అవసరం లేదు, చాలామంది 3 విదేశీ ప్లేయర్స్తో కూడా వెళ్తున్నారు, గుజరాత్ టైటన్స్ లాంటి వాళ్ళు. సో ఇక్కడ మనకు కమిందు మెండిస్ ప్లేస్లో సచిన్ బేబీ, లేకపోతే అథర్వ టైడే ఒక మంచి బ్యాట్స్మెన్, ప్రాపర్ బ్యాట్స్మెన్ తీసుకున్న కూడా బ్యాటింగ్లో డెప్త్ పెరుగుతుంది. అండ్ బౌలింగ్లో రాహుల్ చహార్ అండ్ జీషాన్ అన్సారీ అండ్ ఉనాడ్గఢ్ అండ్ మొహమ్మద్ షమి, ప్యాట్ కమిన్స్ ఎలాగో ఉన్నాడు. 5 బౌలర్స్ ఉన్నారు. సో ఇంకా బౌలర్స్, బెంచ్ మీద ఉన్న బౌలర్స్లో ఎలాగూ పవర్ లేదు, వాళ్ళని తీసుకున్నా కూడా చిత కొట్టేస్తున్నారు. ఇంకా ట్రై చేయాలంటే శ్రీలంకకు సంబంధించిన ఈశాన్ మలింగనే ట్రై చేయాలి. ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్లో మొహమ్మద్ షమి పర్లేదు అనిపిస్తున్నాడు, కానీ ఇప్పటికి కూడా అంత డేంజరస్గా లేదు, కాస్త యావరేజ్గానే బౌలింగ్ వేస్తున్నాడు.
ఒకవేళ ఫాస్ట్ బౌలింగ్లో యార్కర్స్ అండ్ ఒక ఫైర్ చూడాలంటే ఒకసారి ఇషాన్ మలింగా కూడా ఛాన్స్ ఇవ్వచ్చు, కానీ అతనికి ఈ టైంలో ఛాన్స్ ఇస్తారని నేనైతే అనుకోవడం లేదు. సో ఓవరాల్గా మనం బ్యాటింగ్ లైనప్ చూసినట్లయితే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మని అయితే మార్చారు, ఎందుకంటే ఇదే జోడీతోని ఎస్ఆర్హెచ్కు ఇంత పేరైతే వచ్చింది. అండ్ ఇక నుంచి కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ 2024 బ్యాటింగ్ లైనప్ని అయితే రిపీట్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి ఇంకా లక్ మీద ఆధారపడి ఉంటుంది. సో వీళ్ళు కొడితే గెలిచినట్టు, లేకపోతే లేదు. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మకు ఒకటే చెప్తారు, అదే విధమైన హిట్టింగ్ వాళ్ళు అలానే చేస్తారు, ఎందుకంటే ఏమాత్రం స్కోర్ తగ్గినా కూడా దాన్ని డిపెండ్ చేసే బౌలర్స్ అయితే మన దగ్గర అసలే లేరు. సో ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఎప్పట్లానే ఇన్నింగ్స్ అయితే ప్రారంభిస్తారు. అండ్ ఇక్కడ అదే ఇషాన్ కిషన్ కాకుండా ఒక అనికేత్ వర్మను డైరెక్ట్ హెన్రిచ్ క్లాసెన్నో పంపిస్తే బెటర్, కాస్త చూసుకొని ఆడి చివరిలో వాళ్ళు హిట్టింగ్ చేయొచ్చు. సో ఇషాన్ కిషన్ అయితే కంప్లీట్గా లో కాన్ఫిడెన్స్లో కనిపిస్తున్నాడు. అండ్ ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కూడా చూసుకొని ఆడుతున్నాడు వికెట్ పడకుండా, కానీ అతనికి ఆ హిట్టింగ్ రేంజ్ అనేది అయితే రావట్లేదు. సో అదేవిధంగా నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి వచ్చి ఇవాళ మాత్రం ఆడాల్సి ఉంటుంది, కాన్ఫిడెన్స్ మళ్ళీ పొందాల్సి ఉంటుంది. ఫెయిల్ అయితే మాత్రం చాలా కష్టం అవుతాడు కెరీర్ కూడా. అండ్ 5 ఎన్రిచ్ క్లాసెన్ కూడా ఒక సూపర్ బ్యాట్స్మెన్, ఇప్పటివరకు ఫైర్ కాలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఇదే సమస్య, టాప్ ఆర్డర్లో ఎవ్వరు కూడా ఫైర్ కాలేదు టాప్ ఆర్డర్లో. అండ్ కమిందు మెండిస్ ప్లేస్లో నెంబర్ 6లో ఇక్కడ మనకు కనుక అథర్వ టైడెన్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా నెంబర్ 7 అనికేత్ వర్మ ఒక మంచి బ్యాట్స్మెనే, కానీ ఒక 2 మ్యాచ్లుగా ఇతడైతే ఫైర్ కాలేదు, అలాంటి ఛాన్స్ రాలేదు. సో 7 వరకు బ్యాటింగ్ లైనప్. అండ్ నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, బ్యాటింగ్ కూడా బాగా ప్రాక్టీస్ చేశాడు ప్యాట్ కమిన్స్ నిన్న మొన్న. సో ఓవరాల్గా బ్యాటింగ్ అండ్ ఫీల్డింగ్ ప్రాక్టీస్లో అయితే సచిన్ బేబీ, ప్యాట్ కమిన్స్ వీళ్ళు చాలా ప్రాక్టీస్ చేశారు. మేబీ సచిన్ బేబీకి ఏదైనా ఛాన్స్ ఇస్తే ఇవ్వచ్చేమో అనిపిస్తుంది. సిమర్జీత్ సింగ్ని అయితే ఎలాగూ తీసేస్తారు. సిమర్జీత్ సింగ్ ప్లేస్లో ఒక బ్యాట్స్మెన్ తీసుకొని కమిందు మెండిస్ ప్లేస్లో ఒక బౌలర్ని తీసుకుంటే బెటర్, ఎందుకంటే 4 విదేశీ ప్లేయర్స్ దొరికినప్పుడు 3తో కూడా వెళ్ళొచ్చు, అందులో తప్పేం లేదు. 4ని ఖచ్చితంగా పెట్టుకోవాలని రూల్ అయితే ఏం లేదు. కమిందు మెండిస్ని తీసుకున్నా కూడా అతనికి బౌలింగ్ రెగ్యులర్గా మన కెప్టెన్ అయితే ఇవ్వట్లేదు. సో ఓవరాల్గా కెప్టెన్సీలో కూడా మిస్టేక్స్ ఉన్నాయి, ఏంటంటే ఓన్లీ ఫాస్ట్ బౌలింగ్తోనే కొడదామని చూస్తున్నాడు. బ్యాట్స్మెన్ ఎంతగా చితకబాదినా కూడా ఫాస్ట్ బౌలర్స్ మీదే నమ్మకం పెట్టుకుంటున్నాడు. సో స్పిన్నర్స్కి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. ఓవరాల్గా చూసినట్లయితే ఫాస్ట్ బౌలింగ్లో ప్యాట్ కమిన్స్, మహమ్మద్ షమి, ఉనాడ్గఢ్ ఈ 3 సరిపోతారు, ఇంతకు మించి ఫాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా అవసరం అయితే హర్షల్ పటేల్ ఆడలేదు మొన్నటి మ్యాచ్లో, సో ఇతన్ని కూడా ఒక ఛాయిస్గా కన్సిడర్ చేసి ఇతన్ని తీసుకుంటే బెటర్. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్లో జిషాన్ అన్సారీ ఖచ్చితంగా ఉంటాడు టీంలో. అండ్ రాహుల్ చహార్ని తీసుకుంటే అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్. సో ఓవరాల్గా టీంని అయితే ఏదో విధంగా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనకు హర్షల్ పటేల్ కనుక ఫిట్ అయినట్లయితే ఉనాడ్గఢ్ ప్లేస్లో వచ్చే అవకాశం ఉంది. హర్షల్ పటేల్ ఫిట్గా ఉన్నట్లయితే ప్యాట్ కమిన్స్, మహమ్మద్ షమి, ఉనాడ్గఢ్ అండ్ అదేవిధంగా జీషాన్ అన్సారీ అండ్ రాహుల్ చహార్ ఈ 5 బౌలింగ్ లైనప్తో వెళ్తే సరిపోతుంది. అండ్ బ్యాటింగ్లో అయితే ట్రావిస్ హెడ్ అండ్ అదేవిధంగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, కమిందు మెండిస్ ప్లేస్లో మనకి ఒక బ్యాట్స్మెన్ తీసుకోవచ్చు, సచిన్ బేబీ అండ్ అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్. సో ఈ బ్యాటింగ్ లైనప్ అయితే చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది అండ్ టీం అయితే ఓవరాల్గా సెట్ అవుతుంది. సిమర్జీత్ సింగ్ని ఇంకా తీసుకోరని నేను అనుకుంటున్నాను. అండ్ వాళ్ళ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ అయితే చాలా భయంకరంగా ఉంది. వీళ్ళకు ఆర్యా ఉన్నాడు అండ్ ప్రభు సిమ్రాన్, శ్రేయస్, మార్కస్ టోనిస్, నిహాల్ వదేరా అండ్ ఎవరైనా కూడా బ్యాట్స్మెన్ ఆడినప్పుడే చాలా భయంకరంగా కనిపిస్తారు, ఆడినప్పుడు ఏం చేయలేము. కాబట్టి వాళ్ళ బ్యాటింగ్ లైనప్ని అయితే మేనేజ్ చేయొచ్చు, కానీ ఇక్కడ బౌలింగ్ లైనప్ అయితే చాలా పూర్గా ఉండడం వల్ల ప్రతి టీం అడ్వాంటేజ్ అయితే తీసుకుంటుంది. సో ఎస్ఆర్హెచ్ ఇక్కడ నుంచి ప్లే ఆఫ్ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఓన్లీ బ్యాటింగ్లోనే షైన్ కావాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి.